ఫారెస్ట్ కౌన్సిల్. ఎవర్గ్రీన్ వుడ్ అడవి సూర్యరశ్మి భూమిని ముద్దాడిన దట్టమైన అడవిలో జంతువులు సామరస్యంగా జీవించేవి. పక్షులు ఎత్తైన ఓక్స్ నుండి శ్రావ్యమైన రాగాలు వినిపించేవి. జింకలు నిర్మలమైన పచ్చిక భూములను మేసేవి మరియు కుందేళ్లు అండర్బుష్ గుండా తిరిగేవి. కానీ ఒక విధిలేని రోజు వారి శాంతియుత జీవితాల్లో భంగం ఏర్పడినందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. జంతువులు గ్రాండ్ క్లియరింగ్కి చేరుకున్నాయి. ఇది పురాతన చెట్లతో చుట్టుముట్టిన సూర్యరశ్మి ప్యాచ్. ఫారెస్ట్ కౌన్సిల్కు ఇది పవిత్ర స్థలం. ఇక్కడ పెద్ద మరియు చిన్న అన్ని జీవులు అవసరమైన సమయాల్లో ఒకచోట చేరాయి. అత్యంత పురాతనమైన ఓక్ కొమ్మపై కూర్చున్న వైజ్ ఎల్డర్ ఔల్ గంభీరమైన హూట్తో సమావేశాన్ని ప్రారంభించింది. మన అడవి ప్రమాదంలో ఉంది అని ఎల్డర్ గుడ్లగూబ ప్రకటించింది. నది ఎండిపోయింది. చెట్లు వాటి మూలాల్లో అనారోగ్య పాలయ్యాయి. చాలా ఆలస్యం కాకముందే మనం కారణాన్ని తెలుసుకుని సామరస్యాన్ని పునరుద్ధరించాలి. జంతువులు కంగారుగా చూస్తున్నాయి. నది వారి జీవనాధారం. నీరు లేకపోవడం వల్ల మొక్కలు వాడిపోయేలా ఉన్నాయి మరియు జంతువులకు దాహం వేస్తుంది. ధైర్యమైన సేన అనే నక్క ఒక అడుగు ముందుకు వేసింది. నేను దర్యాప్తు చేస్తాను, కానీ నాకు సాయం కావాలి. నాతో ఎవరు చేరుతారు? జంతువులలో మౌనం ఏర్పడింది. చివరగా ఆమె సున్నితమైన హృదయం మరియు పదునైన ప్రవృత్తులకు ప్రసిద్ధి చెందిన విల్లో అనే జింక ఒక అడుగు ముందుకు వేసింది. నేను చేస్తాను. బంబుల్ అనే తేనెటీగ ముందుకు వచ్చింది. నన్ను లెక్కించండి. తేనెటీగలు నదికి సమీపంలో ఉన్న పువ్వులపై ఆధారపడి ఉంటాయి, కాబట్టి ముగ్గురు తమ అన్వేషణలో బయలుదేరారు. జంతువులు ఎండిపోయిన నదీ తీరాన్ని అప్స్ట్రీమ్ను అనుసరించాయి. వాటి ప్రయాణం ప్రమాదకరమైన భూభాగం గుండా సాగింది. వారు నాచుతో కప్పబడిన బండరాళ్లను మరియు గబ్బిలాలు విశ్రాంతి తీసుకునే సొరంగాలను దాటారు. మార్గంలో వారు ఎండిపోతున్న నది ద్వారా ప్రభావితమైన ఇతర జీవులను ఎదుర్కొన్నారు. బీవర్ల కుటుంబం వారి శిథిలమైన ఆనకట్ట గురించి విలపించింది మరియు కప్పలు వారి పగుళ్ళు ఉన్న చెరువు నుండి విచారంగా అరిచాయి. చివరగా వారు నది యొక్క మూలానికి చేరుకున్నారు. ఒకప్పుడు కొండపై నుండి జారిన ఒక గంభీరమైన జలపాతం, కానీ గర్జించే నీటికి బదులుగా వారు శిథిలాల గోడను కనుగొన్నారు. పడిపోయిన దుంగలు, రాళ్ళు మరియు చెత్త. ఇందువల్ల నది ప్రవాహం ఆగిపోయింది. విల్లో అరిచాడు. బంబుల్ దగ్గరగా కదిలాడు. ఈ మానవ వ్యర్థాలని చూడండి. ప్లాస్టిక్ డబ్బాలు. ఇది ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. మనము దీనిని క్లియర్ చేయాలి, సేనా గట్టిగా చెప్పాడు. కానీ మాకు సాయం కావాలి. క్లియరింగ్కు తిరిగి వచ్చిన ముగ్గురు కౌన్సిల్కు పరిస్థితిని వివరించారు. మొదట్లో నిస్పృహ ఆ జంతువులను పట్టుకుంది. పని అసాధ్యం అనిపించింది. కానీ పెద్ద గుడ్లగూబ స్వరం దీపస్తంభంలా మోగింది. కలిసి మనకు తెలిసిన దానికంటే మనం చాలా బలంగా ఉన్నాము. ప్రతి జీవికి ఒక పాత్ర ఉంటుంది. ప్రేరణతో జంతువులు సమీకరించబడ్డాయి. ఎలుగుబంట్లు భారీ దుంగలను తరలించడానికి తమ బలాన్ని ఉపయోగించాయి. రాకూన్లు మరియు ఉడతలు చిన్న శిథిలాలను జాగ్రత్తగా క్రమబద్ధీకరించాయి. బంబుల్ మరియు అతనితో నివసించే తేనెటీగలు మరింత సహాయం కోసం అడవిలోని సుదూర ప్రాంతాలకు వెళ్లే పక్షులకు ఈ విషయాన్ని వ్యాప్తి చేశాయి. చీమలు కూడా ఒక వరుసను ఏర్పరచుకున్నాయి. చెత్తను కొంచెం కొంచెంగా మోసుకెళ్లాయి. రోజుల తరబడి అడవి జంతువులు కృషి చేశాయి. చివరగా అంతులేని ప్రయత్నంగా భావించిన తర్వాత శిథిలాలు క్లియర్ చేయబడ్డాయి. చివరి దుంగను తొలగించిన క్షణంలో విజయ గర్వంతో నీరు ప్రవహించింది. నది తన దారిలో నాట్యం చేస్తూ అడవికి ప్రాణం పోసింది. మొక్కలు కొత్త శక్తితో మొలకెత్తాయి. జంతువులు లోతుగా నీరు త్రాగాయి మరియు ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న కప్పలు సంతోషకరమైన కోరస్లో పాడాయి. సంబరాలు జరుపుకోవడానికి అటవీ మండలి మళ్లీ సమావేశమైంది. పెద్ద గుడ్లగూబ గర్వంగా మాట్లాడింది. ఐక్యత మన గొప్ప బలమని ఈరోజు గుర్తు చేస్తుంది. మనం కలిసి వచ్చినప్పుడు అధిగమించలేనిది ఏదీ లేదు. అప్పటి నుండి జంతువులు తమ అడవిని తమ కోసం మాత్రమే కాకుండా రాబోయే తరాలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశాయి. మరియు అస్తమించే సూర్యుని బంగారు కాంతి కింద ఎవర్గ్రీన్ వుడ్స్ మరోసారి వృద్ధి చెందింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.